ఇదిగోండి రోజైతే శుభలక్ష్మి నేనైతే ఫ్రూట్స్ కొనుక్కుంటాకైతే సెంటర్కి అయితే వెళ్తున్నామండి. మేము సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే మీకు మా సెంటర్లోను ఏమేమి ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదేనండి బస్ స్టాండ్ అయితే ఇక్కడేనండి. ఇటు నుంచే బస్సులు వెళ్తాయండి. నిడదవోలు బస్సు, జంగారెడ్డిగూడెం బస్సు అయితే వెళ్తుందండి ఇటు. ఇదిగోండి ఫ్రూట్స్ అమ్మే ఆవిడ పేరు కూడా కుమారి గారేనండి. ఆవిడకి కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి. ఇంకా ఆమె దగ్గరికి అయితే వచ్చేసామండి శుభలక్ష్మి నేను. మేము తీసుకుంటామంటే డ్రాగన్ ఫ్రూట్స్, యాప్లికాయలు, ద్రాక్ష పళ్ళు అయితే తీసుకుని మేము వెళ్ళిపోతామండి. ఈ కొనుక్కుంటాకే మేము సెంటర్కి అయితే వచ్చామండి శుభలక్ష్మి నేను. ఇంకా సరదాగా మనం సెంటర్కి వెళ్ళి ఫ్రూట్స్ అయితే తెచ్చుకుందామని ఇద్దరం అయితే వచ్చామండి. అయిగోండి శుభలక్ష్మి చూడండి నల్ల ద్రాక్ష పళ్ళని అయితే చూపిస్తుందండి. చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయండి ఇక్కడ కుట్ల దగ్గర. ఇగోండి దానిమ్మకాయలు, గ్రీన్ యాపిల్, ఇగోండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇప్పుడే ఫ్రెష్గా కోసుకొచ్చారండి. మా ఊర్లోనే తోట ఉందండి, ఆ తోట దగ్గరే వేయించుకుంటున్నారంటండి. ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు. చక్కెరకేళి రేటు పళ్ళు కూడా ఉన్నాయండి, ద్రాక్ష పళ్ళు అన్నీ ఉన్నాయండి. ఇంకా సరుకు అయితే చాలా తక్కువగా ఉందంటండి. వాళ్ళ ఆయన గారు అయితే ఇంకా సరుకు తెత్తకైతే వెళ్ళారంటండి. ఇదిగోండి శుభలక్ష్మి అయితే ఇంకా ఫ్రూట్స్ అయితే చూపిస్తుందండి. ఫస్ట్ అయితే ఇక డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకుందండి. 1 కేజీ తీసుకుంటున్నాము. ద్రాక్ష పళ్ళు, యాపిల్ పళ్ళు తీసుకున్నామండి. చాలా బాగా శుభలక్ష్మి అయితే ఇంకా మేము తీసుకున్నాయన్నీ ఇంకా కవర్ అయితే ఇచ్చారు. ఆ కవర్లోనైతే చదివేస్తుంది చూడండి. ఇంకా ఫ్రూట్స్ తీసుకుని అయితే మేమైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నామండి. ఇంకా ఆవిడతోనైతే మేము సరదాగా కాసేపు అయితే మాట్లాడుకుని ఇంకా అవన్నీ తీసుకుని ఆమెకైతే డబ్బులు అయితే ఇచ్చేసి మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నామని వచ్చేస్తున్నామండి. సరదాగా ఖాళీగా ఉన్నామండి. వంట చేసిన తర్వాత ఇక సరదాగా మనం ఫ్రూట్స్ కొనుక్కు తెచ్చుకుంటాకైతే వెళ్దామంటే ఇంకా శుభలక్ష్మి నేనైతే కలిసి అయితే వెళ్ళామండి. ఇంకా ఆవిడకి డబ్బులు అయితే ఇచ్చేసాము. ఇంకా ఆవిడ మాకు చిల్లర డబ్బులు అయితే వెనక్కి ఇచ్చేస్తుందండి. అదిగోండి వాళ్ళ పాప వచ్చిండండి అంతలోకి. వాళ్ళ పాపని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పిందండి పాప. ఇంక ఈ రోజైతే నేను కొబ్బరికాయ, దొండకాయ ఎప్పుడైతే చేస్తున్నానండి. ఎందుకంటే నన్ను హైదరాబాద్లో ఉంటాడండి ఒక బాబు. ఆ బాబు అయితే ఎప్పుడు కామెంట్ పెట్టినా అమ్మ మీరు దొండకాయ కొబ్బరికాయ అయితే చేసి వీడియో అయితే పెట్టండి అమ్మ అని చాలాసార్లు అడిగారండి. నాకైతే కుదరలేదు. అందుకని నేనైతే ఈసారి అయితే ఆ బాబు కోసం, ఆ బాబు అడిగినందుకే నేను దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఫస్ట్ కొంచెం వేరుశనగ గుళ్ళు అయితే వేసేసుకున్నాను. వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఆ బాబు కోసం నేను ఈరోజు ప్రత్యేకంగా అయితే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. నాకు చాలాసార్లు కామెంట్లో చెప్పారండి ఆ బాబు కొబ్బరికాయ దొండకాయ ఉండండి అమ్మ మీరు చాలా బాగుంటుంది అన్నారు. ఇంకా బాబు కోసం నేనైతే ఈరోజు తప్పకుండానైతే కొబ్బరికాయ దొండకాయ వండి వీడియో అయితే పెడుతున్నానండి చూడండి.
Diet kita gila. Diet. దొండకాయలు పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి మనకి చక్కగా ఉంటుందండి. అదిగోండి నూనె అయితే పైకి తేలిపోయింది, చక్కగా మగ్గిపోనియ్యి. కొబ్బరి దొండకాయ వేడి వేడి అన్నం, రసం, టమాటా రసం.